ఓకేనా? ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంలో శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలం ఇనగలూరు అంబేద్కర్ నగర కాలనీ నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి కూలీలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి వారి సమస్యలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ సంఘం కార్మిక సంఘం ఆధ్వర్యంలో సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలు తీరేంత వరకు కూడా పోరాడతామని చెప్పి, అదేవిధంగా ఇనగలూరు ఎస్టీ కాలనీలో ముందు ఇందరమ్మ కాలంలో ఎకరా 2 ఎకరాలు ఇచ్చిన భూమి తప్ప ఇప్పటి వరకు దాదాపు అంటే ఇనగలూరు అంబేద్కర్ కాలనీలో దాదాపు అంటే 80 కుటుంబాలు ఉన్నాయి. వారికి ఇంతవరకు సెంటు భూములు లేక భూములు లేక ఇతర రాష్ట్రాలకు ఉపాధి వెళ్లి అక్కడ బిడ్డలు చదివించుకోలేక గ్రామీణ ఉపాధి పథకం పనిలో పని చేసుకుని జీవనం పోషిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న అధికార పార్టీకి కానీ సూటిగా చెప్తున్నాం, ఎవరైతే నిరుపేదలు భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారికి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలి. అదేవిధంగా ఇంతకు ముందు సాగులో ఉన్నటువంటి వారికి కూడా తక్షణమే భూ పంపిణీ చేపట్టి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తహసీల్దార్ గారికి కూడా ఇచ్చిన తర్వాత మేము కూడా అవసరమైతే కలెక్టర్ దాకా పోతాం, లేదంటే సీఎం దగ్గర పోతాం, అవసరమైతే నిరాహార దీక్షను కూర్చుంటాం. పేదలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అంబేద్కర్ కాలనీ వాసులకి ఎవరైతే 82 కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం.